So very good evening everyone. So topic inventory. ఈ క్లాస్ లో అయిపోవాలి ఇన్వెంటరీ. ఓకేనా? సో ఇన్వెంటరీ అనాలిసిస్ చూసుకుంటే లాస్ట్ 6 అటెంప్ట్స్ నుంచి June 23 రీసెంట్ అటెంప్ట్ లో 5 మార్క్స్ వచ్చింది. అండ్ ఆ 5 మార్క్స్ ఇన్వెంటరీ టాపిక్ మొత్తంలో టఫెస్ట్ క్వశ్చన్. మీ అటెంప్ట్కి రాదు. ఓకేనా? మీ అటెంప్ట్కి ఈజీ క్వశ్చన్ వస్తే ఓకే. నెక్స్ట్ December 22 అండ్ May 22 క్వశ్చన్ అడగలేము ఇన్వెంటరీ. అంటే లాస్ట్ 3 అటెంప్ట్స్ ఓన్లీ 1 టైం అడిగారు. అండ్ December 21 5 మార్క్స్ క్వశ్చన్ అడిగారు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. మన మెటీరియల్లో ఫస్ట్ క్వశ్చన్లో సింపుల్ యావరేజ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ టేబుల్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ టేబుల్లో వెయిట్ యావరేజ్ మెథడ్ అడిగారు 5 మార్క్స్. July 21లో 5 మార్క్స్, Jan 21లో కూడా 5 మార్క్స్. సేమ్ నంబర్స్ మాత్రమే వేరియేషన్ ఇచ్చారమ్మా, రిమైనింగ్ అన్ని సేమ్. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 7, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 8 సేమ్ అలాగే. ఓకేనా? సో ఈసారి ఎక్స్పెక్టేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దానికోసం ఒక 4 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ప్రాక్టికల్ క్వశ్చన్ 1, 2, సో 1 and 4, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 9 and 10. ఓకేనా? ఇప్పుడు నేను మీకు క్లాస్లో మన మెటీరియల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. మన మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఐసీఐ ప్రాబ్లమ్స్ అని ఒకటే కదా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పట్లేదు, టేబుల్ క్వశ్చన్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ ఆల్రెడీ మొన్ననే ఇచ్చారు, చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సింపుల్ యావరేజ్ మీరు చేసుకుంటుంది టేబుల్, ఈజీగానే ఉంటుంది. పర్చేజ్, ఇష్యూడ్, బ్యాలెన్స్, పర్చేజ్, ఇష్యూడ్, బ్యాలెన్స్. ఇప్పుడు నేనంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే అవి కవర్ చేస్తున్నాను. ఓకేనా? సరే, ఫస్ట్ మీకు ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ తెలుసా? ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్. మా ఇన్వెంటరీ టాపిక్ రావాలి అంటే మీకు జీపీ రేషియో యూజ్ చేసి కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ ఐడెంటిఫై చేయడం రావాలి. వచ్చాదే రీసెంట్గా ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్ చెప్పినప్పుడు నేర్పించాను నేను. అవైలబుల్ డినామినేటర్, రిక్వైర్డ్ మల్టిప్లికేషన్ అని గుర్తుందేమైనా? అది వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? నా చూడండి ఒకసారి. ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ అకౌంట్ ఎగ్జాంపుల్, 2 opening stock 1 lakh rupees, 2 opening stock 1 lakh, and 2 purchases 10 lakhs, and 2 direct expenses 1.5 lakhs ఉంది. ఓకేనా? బై సేల్స్ 16 lakhs and buy closing stock 50,000. Tell me gross profit. Gross profit ఎంత? ఎంత? 2 lakhs ఏనా? 2 or 4? 4 lakhs. సో గ్రాస్ ప్రాఫిట్ 4 lakhs. ఇక్కడ 4 lakhs గ్రాస్ ప్రాఫిట్ ఎలా వచ్చింది చెప్పండి, ఏం చేశారు చెప్పండి. సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ 16,50,000, దానిలోంచి -1 lakh, -10 lakh, -1,50,000 అందరూ ఏం చేసింది చెప్పండి? అలాగే చేసింది. క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే చేస్తాం, బట్ యాక్చువల్ జరిగే ప్రాసెస్ అది కాదు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్రాసెస్
డెబిట్ లో ఉన్న టోటల్ అమౌంట్ చెప్పండి. 1 lakh ప్లస్ 10 lakhs ప్లస్ 1.5 lakhs ఎంత? 12.5 lakhs మైనస్ దిస్ 50,000 ఎంత? 12 lakhs. ఈ 12 lakhs ని 16 lakhs నుంచి మైనస్ చేసాం, దెన్ యుల్ గెట్ దిస్ 4 lakhs. ఇది యాక్చువల్ ప్రాసెస్. కానీ మనం క్యాలిక్యులేషన్ లో ఇలా చేస్తాం, బ్యాలెన్స్ అండ్ ఫిగర్ తీసేసుకుంటాం క్యాలిక్యులేషన్ లో. బట్ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటమ్మా, డెబిట్ లో ఓపెనింగ్ స్టాక్, డెబిట్ లో పర్చేస్, డెబిట్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని టోటల్ చేసి దాంట్లోంచి క్లోజింగ్ స్టాక్ ఎలిమినేట్ చేయాలి. దాంట్లోంచి క్లోజింగ్ స్టాక్ ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఉందమ్మా? 12 lakhs ఉంది. ఈ 12 lakhs ని 16 lakhs నుంచి మైనస్ చేస్తున్నాం. మీకు ఫార్ములా తెలుసు కదా, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ ప్రాఫిట్. అవునా? అంతేనా? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇక్కడ హైలైట్ చేసిన బాక్స్, అది హైలైట్ చేసిన బాక్స్ ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా తెలుసు కదా, ఈ బాక్స్ చూడండి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, దెన్ యుల్ గెట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ లో ఉంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమౌంట్ మైనస్ చేస్తే దెన్ యుల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్. దెన్ యుల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా చెప్పండి అమ్మా. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఒకవేళ పర్చేస్ రిటర్న్ ఇస్తే ఏం చేయాలి? మైనస్ చేయాలి. పర్చేస్ నుంచి మైనస్ చేస్తాం కదా పర్చేస్ రిటర్న్ ని. డన్. సో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేసెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? గ్రాస్ ప్రాఫిట్. మనకు వచ్చేది ఏంటి? గ్రాస్ ప్రాఫిట్. నౌ ఎగ్జాంపుల్ చూడమ్మా. సేల్స్ 1,50,000 ఉంది అండ్ gross profit ratio is 10% on, so gross profit ratio is 20% on cost. 20% on cost. Sales ఎంత? 1,50,000. GP ratio ఏంటమ్మా? 20% on cost. మరి ఈ సెంటెన్స్ మనం ఎలా నోట్ చేయాలి? ఈక్వేషన్ లో నోట్ చేసుకోవాలి కదా. సెంటెన్స్ ఈక్వేషన్ లో నోట్ చేయాలంటే ఏం చేయాలి? ఆన్ తర్వాత ఏముంది? కాస్టే కదా. కాస్ట్ ని 100 అనుకోవాలి, అంతేనా? సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్. కాస్ట్ ఎంత? 100, ప్రాఫిట్ ఎంత? 20, సేల్ ఎంత? 120, అంతేనా? ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మిగిలింది అదే కదా, రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. సో ఫైండ్ చేయాల్సింది ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇక్కడ 100, 20, 120? 100, అంతేనా? అంతే కదా. సేల్ అంటే ఎంత? ఇక్కడ 120. మన క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఏంటి? సేల్స్ ఇచ్చారు అంటే అవైలబుల్ ఈజ్ ఈక్వల్స్ 100, 20, 120? అవైలబుల్ 120. రిక్వైర్డ్ ఏంటమ్మా? 100. సో క్యాలిక్యులేషన్ 1,50,000 divided by 120 into 100. ఎంత? 1,25,000. ఈ 1,25,000 ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. క్లియరా? అర్థమైంది ఏమైనా? సేల్స్ ఇచ్చారు, జీపీ రేషియో ఇచ్చారు, దానికి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఐడెంటిఫై చేయాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఐడెంటిఫై చేయాలి. సో 1,25,000 వచ్చింది. డన్. చెప్పండి. ఎస్. నౌ ఇక్కడ క్వశ్చన్స్ లో డిఫరెంట్గా అడగచ్చు. ఫార్వర్డ్ మెథడ్, బ్యాక్వర్డ్ మెథడ్ అని ఉంటుంది. ఐడెంటిఫై క్లోజింగ్ స్టాక్ ఇన్వెంటరీ వాల్యూ అని అడుగుతారు. క్లోజింగ్ స్టాక్ కాస్ట్ ఐడెంటిఫై చేయండి అని చెప్తారు. ఓకేనా? సో అన్ని టాపిక్స్ లో కంటే ఇన్వెంటరీ కొంచెం స్పెషల్ టాపిక్ అమ్మా. క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అన్ని ఒకేలాగా ఉండవు. క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి మనం సొల్యూషన్ తీసుకోవాలి. క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి మనం సొల్యూషన్ తీసుకోవాలి. ఓకేనా? కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో నోట్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్
available. Calculation of total cost of goods available. Calculation of total cost of goods available. అంటే బేసిక్ చెప్పాలంటే నీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ కాస్ట్ కావాలి. నీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ కాస్ట్. ఆల్రెడీ ఓపెనింగ్ ఏమైనా ఇన్వెంటరీ ఉందనుకోండి, అది తీసేసుకుంటాం మనం. ఆల్రెడీ ఓపెనింగ్ ఏదైనా ఇన్వెంటరీ ఉంటే ఆ ఓపెనింగ్ ఇన్వెంటరీ వాల్యూ కూడా కాస్ట్ ఎక్స్పెండిచర్ అనే కన్సిడర్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ ఐటమ్స్ ఏంటమ్మా? ఓపెనింగ్ స్టాకే కదా. అంటే ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ కూడా ఎక్స్పెన్స్ లా కన్సిడర్ చేస్తున్నావు. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏం నోట్ చేయాలి మనం? ఎక్స్పెన్సెస్ నోట్ చేయాలి. సో ఓపెనింగ్ స్టాక్ కూడా ఎక్స్పెన్సెస్ లో కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ తో పార్ట్. సో టోటల్ కాస్ట్ కావాలి నీకు. టోటల్ కాస్ట్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ purchases during the year plus purchases during the year plus direct expenses related to purchase. Direct expenses related to purchase. Direct expenses related to purchase. ఇలా ఈ 3 అమౌంట్స్ యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. అంటే మన దగ్గర ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అవి సేల్ చేయడం కోసం ఏవైతే ఉన్నాయో వాటి టోటల్ కాస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 1000 యూనిట్స్ ఉన్నాయమ్మా. ఎన్ని యూనిట్స్? 1000 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 1000 యూనిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే 1000 యూనిట్స్ కి టోటల్ కాస్ట్ ఐడెంటిఫై చేసుకుంటున్నారు. టోటల్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ ఫార్ములా ఏంటమ్మా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు పర్చేస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు పర్చేస్. మా ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్వాల్వ్మెంటే ఉండదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్వాల్వ్మెంటే ఉండదు. క్లియర్? ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బికాస్ ఇన్వెంటరీ ఎక్కడ వస్తుందమ్మా? ట్రేడింగ్ లో వస్తుంది. ట్రేడింగ్ లో ఉండే ఐటమ్స్ అన్ని ఏంటమ్మా? డైరెక్ట్ ఐటమ్సే కదా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ పర్చేసెస్ ఇవే ఉంటాయి. డన్. సో ఇప్పుడు 1000 యూనిట్స్ కి నువ్వు కాస్ట్ ఐడెంటిఫై చేస్తావు యూజింగ్ దిస్ ఫార్ములా. అయితే ఈ 1000 యూనిట్స్ లో మనం 750 యూనిట్స్ సేల్ చేసాం. ఎన్ని సేల్ చేసాం? 750 యూనిట్స్. క్వశ్చన్ లో నిన్ను అడిగేది ఏంటంటే మొత్తం 1000 యూనిట్స్ 750 యూనిట్స్ సేల్ అంటే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 250. ఆ 250 యూనిట్స్ కి కాస్ట్ కావాలి అని అంటారు. ఆ 250 యూనిట్స్ కి కాస్ట్ కావాలి. ఆ 250 యూనిట్స్ కి కాస్ట్ కావాలి. ఇప్పుడు 250 యూనిట్స్ కి కాస్ట్ కావాలంటే ఏం చేయాలమ్మా? మీరు టోటల్ 1000 యూనిట్స్ కి కాస్ట్ ఐడెంటిఫై చేస్తారు కదా, దానిలోంచి ఏం మైనస్ చేయాలి? 750 యూనిట్స్ రిలేటెడ్ కాస్ట్ మైనస్ చేయాలి. దెన్ ఆటోమేటిక్ గా మిగిలేదు ఏంటమ్మా? 250 యూనిట్స్ కాస్ట్ ఏనా? చెప్పండి. ఎస్. ఇప్పుడు 1000 యూనిట్స్ ఏంటమ్మా? టోటల్ అవైలబుల్ యూనిట్స్. దాని కాస్ట్ ఐడెంటిఫై చేయండి. దాంట్లోంచి ఏం మైనస్ చేయాలి? 750 యూనిట్స్ రిలేటెడ్ కాస్ట్ మైనస్ చేయాలి. కానీ క్వశ్చన్లో మీకు ఆ 750 యూనిట్స్ కాస్ట్ ఇవ్వరు, 750 యూనిట్స్ సేల్స్ ఇస్తారు. మీరేం చేయాలి? ఆ 750 యూనిట్స్ సేల్స్ నుంచి యూజింగ్ జీపీ రేషియో కాస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ 750 యూనిట్స్. ఆ 750 యూనిట్స్ ఏంటమ్మా? సేల్ చేసిన యూనిట్స్ ఏనా? సేల్ చేసిన యూనిట్స్ ఏనా? సో దాన్ని మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. ఏమనాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డిడక్ట్ చేస్తే then you'll get cost of closing stock వస్తుంది. కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్లియరా? ఏమొస్తుందో? కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. సో ఇదిగో నోట్ చేయడము. క్లోజింగ్ స్టాక్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు total cost of goods available. Total cost of goods available minus total cost of goods available minus cost of goods sold. Then you'll get closing stock at cost. Closing stock at cost. మై పాయింట్ అర్థమైందా? క్లోజింగ్ స్టాక్ ఎట్ కాస్ట్ ఎట్లా వస్తామా? మన దగ్గర టోటల్ అవైలబుల్ యూనిట్స్ కి కాస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. దాంట్లోంచి ఏం మైనస్ చేయాలి?
సేల్స్ మైనస్ చేయాలా, సేల్ చేసిన క్వాంటిటీ రిలేటెడ్ కాస్ట్ మైనస్ చేయాలి. అప్పుడు మీకు వచ్చిందేమో రిమైనింగ్ యూనిట్స్ కాస్ట్ వస్తుంది, రిమైనింగ్ యూనిట్స్ కాస్ట్ వస్తుంది. దాని క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? నో. ఏం ఐడెంటిఫై చేస్తున్నాం మనం ఇక్కడ? క్లోజింగ్ స్టాక్ కాస్ట్. ఇన్ సమ్ కేసెస్ ఏం చేస్తారంటే క్లోజింగ్ స్టాక్ ది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేస్తారు, క్లోజింగ్ స్టాక్ ది సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేస్తారు. అప్పుడు కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే జీపీ రేషియో యూజ్ చేసి సెల్లింగ్ నుంచి కాస్ట్ ఐడెంటిఫై చేస్తారు కదా, ఇందాక మనం చేసామా? ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ సేల్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇస్ 1,50,000 అని ఇచ్చారు, జీపీ రేషియో 20% అని కాస్ట్. అప్పుడు డైరెక్ట్గా ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సినారియో ఏంటమ్మా, నీకు సేల్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు? టోటల్ కాస్ట్ ఇచ్చారు, టోటల్ సేల్స్ ఇచ్చారు. నువ్వు టోటల్ సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని డిడక్ట్ చేయాలి. దేంట్లోంచి? టోటల్ కాస్ట్ లోంచి. దేన్ని డిడక్ట్ చేయాలి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఎక్కడి నుంచి డిడక్ట్ చేయాలి? ఫ్రమ్ టోటల్ కాస్ట్. ఫ్రమ్ టోటల్ కాస్ట్ we need to deduct cost of goods sold, so that you will get closing stock at cost. Closing stock at cost. Clear? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? నో. నౌ ఇన్ సమ్ కేసెస్ ఏం చేస్తారమ్మా, క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేస్తారమ్మా, క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేస్తారు. క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి నేను కాస్ట్ ఐడెంటిఫై చేయమంటే ఏం చేయాలి నువ్వు? యూజింగ్ జీపీ రేషియో. యూస్ జీపీ రేషియో. జీపీ రేషియో యూజ్ చేసి ఐడెంటిఫై చేసుకోవాలి క్లోజింగ్ స్టాక్ కాస్ట్. మనకి టూ పాసిబిలిటీస్ టు ఐడెంటిఫై కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ రిలేటెడ్ టు క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ దేర్, దెన్ వి నీడ్ టు ఫాలో సెకండ్ వన్. జీపీ రేషియో యూజ్ చేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదు అసలు క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఐడెంటిఫై చేయాలి. సో క్లోజింగ్ స్టాక్ ఐడెంటిఫై చేయడం మన దగ్గర ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా? టూ పాసిబిలిటీస్. మరి ఏది తీసుకోవాల్సి అంటే దేని మీద డిపెండ్ ఏమో? క్వశ్చన్ మీద డిపెండ్ అంటది. క్వశ్చన్ లో చెక్ చేయండి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఉందా లేదా. ఏం చెక్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. ఒకవేళ అది ఉందనుకోండి, ఫస్ట్ మెథడ్ పాసిబుల్, సెకండ్ మెథడ్ యూజ్ చేయాలి. సెకండ్ మెథడ్ ఏంటమ్మా? యూజింగ్ జీపీ రేషియో. ప్రాఫిట్ ఎలిమినేట్ చేస్తే విల్ గెట్ కాస్ట్. లేదు క్వశ్చన్ లో క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? ఓవరాల్ కాస్ట్ ఎంత ఉంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఉంది, ఆ డిఫరెన్సే క్లోజింగ్ స్టాక్ అట్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఆ డిఫరెన్సే క్లోజింగ్ స్టాక్ అట్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? నో. నౌ ఒకసారి చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 2 చేయాల్సిన అవసరం లేదు, వద్దు. ప్రాబ్లం నెంబర్ 2 ఆల్రెడీ ఎగ్జామ్కి వచ్చింది 5 మార్క్స్. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. సిమిలర్ టు ప్రాబ్లం 2 ఓన్లీ. Measures X, Y and Z are in retail business. Following information are obtained from their records for the year ended 31st March 2022. Now listen careful. Goods received from suppliers and purchases. Endamma 15,75,000. 15,75,000. Subject to trade discount and taxes. Subject to trade discount and taxes. Trade discount ఏం చేయాలమ్మా? మైనస్. taxes ఏం చేయాలి? యాడ్. బికాస్ ట్యాక్స్ ఇస్ ఎక్స్పెన్స్. ట్రేడ్ డిస్కౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు కదా, అది నీకు కాస్ట్ అవ్వదు. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ 3% అంట, సేల్స్ ట్యాక్సెస్ 11%. అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది క్వశ్చన్. చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, క్యారేజ్ ఇన్వర్ట్స్, expenses directly related to purchases. Expenses directly related to purchases. So ఇది కూడా యాడ్ చేసుకుంటాం. సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ 22,45,500 ఇచ్చారు. అండ్ సేల్ ప్రైస్ ఆఫ్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత ఇచ్చారో? 2,35,000. క్వశ్చన్ లో చూసిన వెంటనే ఫస్ట్ ఏం చెక్ చేయాలేమో? క్లోజింగ్ ఇన్వెంటరీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారా లేదా చెక్ చేయండి. ఇచ్చారా లేదా? మరి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఇచ్చినప్పుడు ఫస్ట్ కేస్ పాసిబుల్ అవుద్దా? సెకండ్ కేసా? సెకండ్ కేస్. సెకండ్ కేస్ పాసిబుల్ అవ్వాలంటే నీకేం కావాలమ్మా? జీపీ రేషియో కావాలి. మరి జీపీ రేషియో ఇచ్చారా క్వశ్చన్ లో?
చెప్పండి, జీపీ రేషియో ఇచ్చారా? నో. ఇప్పుడు నువ్వేం చేయాలంటే జీపీ రేషియో ఐడెంటిఫై చేయాలి. జీపీ రేషియో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నా నోట్ చేసుకోండి అమ్మా. జీపీ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు total profit divided by total sales including closing stock sale price. మీకు టోటల్ సేల్స్ అంటే సేల్ చేసినదే కదా, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ కూడా డినామినేటర్ చేయాలి. ప్రాఫిట్ ఎలా వస్తామా? ప్రాఫిట్ ఎలా వస్తుంది చెప్పండి? ప్రాఫిట్ ఎలా వస్తుంది? టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్, అంతేనా? ప్రాఫిట్ టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. ఇప్పుడు మా ఇక్కడ టోటల్ సేల్స్ అన్న, ఇక్కడ టోటల్ సేల్స్ అన్న మనం ఏం తీసుకోవాలమ్మా? ఇంక్లూడింగ్ క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ కూడా తీసుకోవాలి. ఇంక్లూడింగ్ క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూసి టోటల్ సేల్స్ చెప్పండి, ఇంక్లూడింగ్ క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్. టోటల్ సేల్స్ ఫస్ట్ పాయింట్ లో సేల్స్ ఏమని చెప్పారా? చెప్పండి. నో. సెకండ్ పాయింట్ లో నో. థర్డ్ పాయింట్ లో నో. ఫోర్త్ పాయింట్ లో ఎస్. ఎంత? 22,45,500. నెక్స్ట్ పాయింట్ లో ఎస్ ఎంత? 2,35,000. అంటే ఇప్పుడు చెప్పండి టోటల్ సేల్ ప్రైస్ ఎంత? 24,85,000. అంతేనా? ఎంత? 24,80,500. సో లిసన్, నోట్ చేసుకోండి. టోటల్ సేల్స్ ఇంక్లూడింగ్ క్లోజింగ్ స్టాక్. టోటల్ సేల్స్ ఇంక్లూడింగ్ క్లోజింగ్ స్టాక్ ఎలా వస్తాము? 22,45,500 ప్లస్ 2,35,000. 22,45,500 ప్లస్ 2,35,000 ఎంత? 24,80,500. 24,80,500. డన్. దీంట్లోంచి ఏం మైనస్ చేయాలమ్మా? టోటల్ కాస్ట్ మైనస్ చేయాలి. అంతేనా? అప్పుడు నీకేమొస్తుంది? టోటల్ ప్రాఫిట్ వస్తుంది. సో లెస్ టోటల్ కాస్ట్. మరి టోటల్ కాస్ట్ క్వశ్చన్లో ఇచ్చారా? నో, ఐడెంటిఫై చేసుకోవాలి. అంతే కదా? టోటల్ కాస్ట్ క్వశ్చన్లో ఇచ్చారా? నో, మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మా సేమ్ అదే క్వశ్చన్ ఐసీ బుక్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్వశ్చన్ చూస్తూ చేయండి అమ్మా. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 7, 8 ఆ ప్లేస్ లో ఉంటుంది ప్రాబబ్లీ. లేదా అక్కడ ఎక్కడుందమ్మా? ఐసీ బుక్ లో లేదు అసలు ఆ క్వశ్చన్. ఇల్లస్ట్రేషన్ నెంబర్ చెప్పండి, వెతకండి అమ్మా. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6 అంట, చూడండి. చెప్తానే ఉన్నారు అదే పేజ్ని. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6. సో టోటల్ సేల్ ప్రైస్ రాసాంగా మనం ఎంత? 24,80,500. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మనం. టోటల్ కాస్ట్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్ ఎంత? 15 lakh. చెప్పండి. 15,75,500. దీంట్లోంచి ఏం మైనస్ చేయాలమ్మా? ట్రేడ్ డిస్కౌంట్. సో మైనస్
ట్రేడ్ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్? 3%. చెప్పండి ఎంత? 47,250 మైనస్ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది ఇప్పుడు? 15 lakh. 15 lakh కొంచెం గట్టి చెప్పండి అమ్మా. 15,28,250. అంతేనా? ఒక నిమిషం అమ్మా. ఇది 15,75,000. ఒక నిమిషం అండి. ఫస్ట్ 15,75,500 ఫస్ట్ 15,75,500 దాంట్లో 3% ఎంత చెప్పండి? 47,265. ఇది సరిగ్గా చెప్తే బాగుంటుంది. అర్థమైందా? 47,265 అంతేనా? ఇప్పుడు చెప్పండి. 15,235 అర్థమైంది? ఇప్పుడు వచ్చిందా అందరికి? 3% అమ్మా. ఇందాక ఎవరో 48,250 చెప్పారు. ఎంత పర్సెంటేజ్ చేస్తారమ్మా? సో 15,28,235. దీనికి ఏం యాడ్ చేయాలమ్మా? సేల్స్ ట్యాక్స్. సో యాడ్ సేల్స్ ట్యాక్స్ ఎట్ ఎంత పర్సెంటేజ్? 11%. చెప్పండి ఎంత? సరిగా చెప్పండి. $15,28,235 ఇంటూ 11%. కొంచెం గట్టిగా చెప్పమ్మా, ఫస్ట్ బెంచ్ లో ఉన్నావు కదా. 1,68,000. ఫస్ట్ బెంచ్ లో ఉన్నది కొంచెం చెప్తే ఏమవుతామ్మా? అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు. ఏంటమ్మా? ఇంటూ 11% రాంగ్ ఆన్సర్ అవుతుందా? నువ్వు తీసుకో అదే. ఇప్పుడు చేసుకోను. సో 1,68,106. మళ్ళీ దీనికి ఏం యాడ్ చేయాలమ్మా? ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎంత? క్వశ్చన్లో ఇచ్చారు అదే చెప్పండి. వద్దులేండమ్మా, నేను చూసుకుంటా. 87,500. చెప్తే గట్టి చెప్పండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. నాకు క్యాల్కులేటర్ ఇవ్వండి అమ్మా. సో 15,28,235 ప్లస్ 1,68,106 ప్లస్ 87,500 ఎంత టోటల్? 17,83,841. ఇది ఏంటిదమ్మా? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ 17,83,841. మన దగ్గర టోటల్ సేల్ ప్రైస్ ఉంది, టోటల్ కాస్ట్ ప్రైస్ కూడా ఉంది. డిడక్ట్ చేసి ఏమొస్తామా? ఏమొస్తుంది? టోటల్ ప్రాఫిట్ ఎంత? 6,96,659. ఓకేనా? జీపీ రేషియో ఫార్ములా ఏంటమ్మా? టోటల్ ప్రాఫిట్ బై టోటల్ సేల్స్. సో టోటల్ ప్రాఫిట్ ఎంత? 6,96,659 డివైడెడ్ బై టోటల్ సేల్స్ ఎంత? 24,80,500. $28.08 వస్తుంది, అవునా కదా? సో ఇంటూ 100 చేసి విల్ గెట్ పర్సంటేజ్ అమ్మా. ఎంత? 28.1%. 28.1%. క్లియరా? 28.1%.
పర్సెంటేజ్. ఇదేంటిదమ్మా జీపీ రేషియో. మన దగ్గర క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఉందా? క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఉందా లేదా చెప్పండి. ఎస్. సో క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారమ్మా? 2,35,000 సెల్లింగ్ ప్రైస్ ఇది, జీపీ రేషియో ఇది. కాస్ట్ ఐడెంటిఫై చేశారు కదా. 28.1% ఈజ్ ఆన్ కాస్ట్ ఆఫ్ సేల్. అదే అవునా? ఆన్ సేలే కదా. డినామినేటర్ ఏం రాసామా మనం? సేల్స్. ఆన్ సేల్స్. చెప్పండి. దాని ఈక్వేషన్ రాయండి అమ్మా. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్. సేల్ 100, ప్రాఫిట్ ఎంత? 28.1, కాస్ట్ ఎంత? 71.9. కాస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇంకా కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 2,35,000 డివైడెడ్ బై 100 ఇంటూ 71.9. 1,00,000 68,965. 1,68,965. ఏం చేసాం అర్థమైందా? మా ప్రొసీజర్ అర్థమైందా? ఫస్ట్ జీపీ రేషియో ఇచ్చారులే చూడండి క్వశ్చన్ లో. జీపీ రేషియో ఇవ్వకపోతే జీపీ రేషియో ఐడెంటిఫై చేయాలి. జీపీ రేషియో ఎలా ఐడెంటిఫై చేయాలమ్మా? ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎలా వస్తుంది? టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. ఓకేనా? ఆ క్వశ్చన్ చేయండి, కంప్లీట్ చేయండి. మళ్ళీ ఒకసారి మీరు చూడకుండా కంప్లీట్ చేయడం ఎవరిది వాళ్ళు ఫాస్ట్గా. క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ చెక్ చేయాల్సింది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చారా ఇవ్వలేదా. ఇస్తే మాత్రం జీపీ రేషియోతో చేయాలి. క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వకపోతే టోటల్ కాస్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. టోటల్ కాస్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. డౌటా? ఏంటి డౌట్? ఏం అర్థం కాలేదా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రివిజన్ క్లాస్ అంటే మీరు ఆల్రెడీ ఒకసారి చూసుకొని వస్తే ఈజీగా ఇంటేక్ అవుతుంది. లేదనుకోండి డైరెక్ట్ ఇక్కడే అనుకోండి, నేను రాపించేది ఏం మీతో రాయించట్లే, నేను రాపిస్తున్నానా? నో. మీరు ఆల్రెడీ ఒకసారి చూసుకొని వస్తేప్పుడు ఏం చేస్తాం, ఓకే ఫైన్, అవును ఇది ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. మీరు ఏం చేయకుండా చేసినా రెగ్యులర్ క్లాస్లో చెప్పాల్సి వస్తుంది. కేర్ఫుల్. ఓకే. క్వశ్చన్లో నువ్వు ఐడెంటిఫై చేసావు కదా, నువ్వు ఐడెంటిఫై చేసి డినామినేటర్ ఏం రాస్తా అంటే అవును సేల్స్ అని. అర్థమైందా? మనం జీపీ రేషియో ఐడెంటిఫై చేస్తాం కదా, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ అని వస్తాం. దాని మీనింగ్ ఏంటి? పర్సంటేజ్ ఈజ్ ఆన్ సేల్ అనేది. అది క్వశ్చన్లో ఇవ్వరు. క్వశ్చన్ అసలు జీపీ రేషియోనే ఇవ్వలేదు. ఇచ్చారా? నో.
మీరు ఆల్రెడీ ఆ టాపిక్ నుంచి చూడకుండా వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ అనే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఏమీ తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం అయితే మాత్రం అసలు నా క్లాస్ ఏమీ అర్థం కాదు. మీకు ఆల్రెడీ ఎంతో అంత తెలిసి ఉండాలి, అప్పుడు రీకాల్ చేసినట్టు అవుతుంది. నేను ఏం తెలియపోతే మాత్రం వేస్ట్ అమ్మా. అదే ఒపీనియన్ క్రియేట్ చేస్తా అంటే సార్కి ఇన్వెంటరీ చెప్పడం రాదు, మన ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? రెగ్యులర్ బ్యాచ్ ఈ టాపిక్ మొత్తం 1 వీక్ చెప్తాను నేను. ఇది ఒకటే క్వశ్చన్ 1 అవర్ చెప్తా. అయిపోయిందా? అయిపోయిందా? సగమైనా వచ్చిందా? ఇన్వెంటరీ క్వశ్చన్స్ వెంటనే ఏం చెక్ చేసుకోవాలమ్మా? క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారా లేదా. ఒకవేళ క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తే జీపీ రేషియో ఐడెంటిఫై చేయాలి మనం. జీపీ రేషియోలో ఐడెంటిఫై చేయాలమ్మా? టోటల్ ప్రాఫిట్ బై టోటల్ సేల్స్. ఇక్కడ టోటల్ సేల్స్ అంటే ఇంక్లూడింగ్ క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? టోటల్ ప్రాఫిట్ ఎలా వస్తామా? టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. డన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4. లిజన్ కేర్ఫుల్. ఇక్కడ బ్యాచ్ 2 బ్యాచ్ 3 వాళ్ళకి సత్య సార్ ఇంకొక మోడల్లో చెప్పుంటారు, నేను డిఫరెంట్గా చెప్తున్నాము. ఇక్కడ ఐసే మాడ్యూల్లో ఉన్నట్టు ఉండదు, నాది సపరేట్ వేరేలా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. డన్. ఇదే ఫాలో అవ్వాలని చెప్పను, అదే ఫాలో అవ్వాలి అని చెప్పను నేను. మీకు ఏది కంఫర్టబుల్ అంటే అది ఫాలో అవ్వండి. ఓకేనా? డన్. లిజన్ కేర్ఫుల్. క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మీరు చెక్ చేయాల్సింది ఏంటమ్మా? క్లోజింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారా లేదా. చూడండి ఒకసారి. From the following particulars, ascertain the value of inventory as on 31st March. Inventory as on 1st April 21. Purchases, manufacturing expenses, selling expenses, administration expenses, financial charges, sales. At the time of valuing inventory as on 31st March 2021, a sum of 17,500 was written off on a particular item, which was originally purchased for 50,000 and was sold during the year for 45,000. Barring the transaction related to this item, and other than this item, other than that special item, GP ratio during the year is 20% on sales. Closing stock at selling price question lo ichara. మళ్ళీ చదువుతున్నారు క్వశ్చన్ మొత్తం. క్లోజింగ్ స్టాక్ ఎట్ సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్లు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇన్ సచ్ ఏ కేస్ ఎలా ఐడెంటిఫై చేయాలమ్మా? టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. టోటల్ కాస్ట్ ఎలా వస్తుందమ్మా? ఫస్ట్ రాసాం కదా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు పర్చేజెస్. ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? 1,42,500. మళ్ళీ కేర్ఫుల్. మనం ఇక్కడ క్లోజింగ్ టోటల్ కాస్ట్ ఐడెంటిఫై చేస్తే అన్ని కరెక్ట్ అమౌంట్స్ తీసుకోవాలి, మిస్టేక్స్ ఉండద్దు అందులో. ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చారమ్మా? 1,42,500. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. ఎట్ ద టైమ్ ఆఫ్ వాల్యూయింగ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 31st March 2021 అంటే ఏంటి? 1st April 2021 ఏనా ఓపెనింగ్ ఏనా? ఏ సమ్ ఆఫ్ రూపీస్ 17,500 వాస్ రిటర్న్ ఆఫ్. మరి రిటర్న్ ఆఫ్ అంటే మైనస్ చేయడం. 17,500 మైనస్ చేసిన తర్వాత 1,42,500 తీసుకున్నారు అక్కడ. ఓకేనా? మనం ఎప్పుడు కూడా ఇన్వెంటరీని కాస్ట్ లోంచి మైనస్ చేయొద్దు ఏది కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తారంట?
వాల్యుయేషన్ టైంలో ఒక 17,500 ని రైట్ ఆఫ్ చేశారంట. రైట్ ఆఫ్ చేశారంటే అది ఇచ్చిన ఇన్వెంటరీ ఓపెనింగ్ వాల్యూ కరెక్ట్ కాదు అని. ఓకేనా? సో నువ్వు కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే కరెక్ట్ అవుతుంది కదా, అవును కదా? సో 1,42,500 కి 17,500 యాడ్ చేసుకోండి. దాన్ని ఇది ఎంత అవుతుంది? 1,60,000. సో ఓపెనింగ్ స్టాక్ ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ ఈస్ 1,60,000. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? పర్చేజెస్. పర్చేజ్ ఎంత? 7,62,500. నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయాలమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయినా? ఎస్. ఎంత? 1,50,000. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సా? నో, ఇగ్నోర్. అడ్మినిస్ట్రేషన్? నో, ఇగ్నోర్. ఫైనాన్షియల్ చార్జెస్? నో, ఇగ్నోర్. ఇక్కడ మనకి ఇన్వెంటరీ టాపిక్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనలేదు, ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు చెప్పండి టోటల్ కాస్ట్ ఎంతమ్మా? 10,72,500. 10,72,500 ఎలా వచ్చిందో అర్థమైందా? ఉన్న ఓపెనింగ్ స్టాక్ ని మనం కరెక్ట్ చేసుకున్నాం. కరెక్ట్ చేసుకోవడం అంటే ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేస్తున్నాన్ని యాడ్ బ్యాక్ చేసాం, అప్పుడు నీకు కరెక్ట్ ఓపెనింగ్ స్టాక్ వచ్చింది. ప్లస్ దానికి ఏం చేసాం? పర్చేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్చేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో టోటల్ కాస్ట్ ఎంతండి? 10,72,500. మన ఫార్ములాలో ఇది వచ్చేసిందా? టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ 10,72,500. ఇప్పుడు దాంట్లోంచి ఏం మైనస్ చేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో మనకు సేల్స్ ఇచ్చారా లేదా? ఎంత సేల్స్? 12,45,000. జీపీ రేషియో ఇచ్చారా లేదా? ఎంత ఇచ్చారు? 20% ఆన్ సేల్స్. అది జీపీ రేషియో టోటల్ సేల్స్ కి అప్లికబులా? నో, బారింగ్ దట్ స్పెషల్ ట్రాన్సాక్షన్. అంటే ఈ స్పెషల్ ట్రాన్సాక్షన్ కాకుండా రిమైనింగ్ వాటికి జీపీ రేషియో అప్లికబుల్ అంట. అసలు ఓవరాల్ టోటల్ సేల్స్ ఎంత చెప్పండి? 12 lakh. చెప్పండి ఎంత? 12,45,000. అబ్జర్వ్ కేర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి. టోటల్ సేల్స్ ఈస్ 12,45,000. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఒకసారి అడిషనల్ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 17,500 వాస్ రిటర్న్ ఆఫ్ అంటే మైనస్ చేశారు, అది మనం యాడ్ బ్యాక్ చేసుకున్నాం. అక్కడికి ఆ పాయింట్ అయిపోయింది. విచ్ వాజ్ ఒరిజినల్లీ పర్చేజ్డ్ ఫర్ 50,000. అంటే ఆ పర్టికులర్ ఐటమ్ రిలేటెడ్ కాస్ట్ ఎంత? 50,000. విచ్ వాజ్ సోల్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ 45,000. ఆ స్పెషల్ ఐటమ్ సేల్ ప్రైస్ ఎంత? 45,000. కాస్ట్ ప్రైస్ ఎంత? 50,000. సేల్ ప్రైస్ ఎంత? 45,000. కాస్ట్ ప్రైస్ ఎంత? 50,000. మా కరెంట్ ఇయర్ సేల్స్ లో స్పెషల్ ఐటమ్ సేల్స్ కూడా ఉందా లేదా? ఎస్. కరెంట్ ఇయర్ టోటల్ సేల్స్ ఎంత? 12,45,000. కరెంట్ ఇయర్ సేల్స్ ఎంత? 12,45,000. అందులో స్పెషల్ ఐటమ్ రిలేటెడ్ సేల్స్ ఎంత? చెప్పండి ఎంత? 45,000. స్పెషల్ ఐటమ్ కాకుండా రిమైనింగ్ వాటి సేల్స్ ఎంత? 12 lakhs. ఇది క్లారిటీ ఉంది కదా? సో ఉన్న 12,45,000 ని డివైడ్ చేసుకోండి అమ్మా. స్పెషల్ ఐటమ్ సేల్స్ ఎంత? 45,000. రిమైనింగ్ నార్మల్ సేల్స్ ఎంత? 12 lakhs. ఇక్కడ 12 lakhs ఎలా వచ్చింది చెప్పండి? టోటల్ 12,45,000 దానిలోంచి స్పెషల్ ఐటమ్ సేల్స్ 45,000 ఎలిమినేట్ చేసాం, అంతేనా? సో క్యాలిక్యులేషన్ 12,45,000 మైనస్ 45,000. ఇది క్వశ్చన్ లో ఇచ్చారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇది ఇచ్చారు. ఆ రెండు యూజ్ చేస్తూ నార్మల్ సేల్స్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ చదవండి క్వశ్చన్ లో. బారింగ్ ద స్పెషల్ ట్రాన్సాక్షన్ ఫర్ ఆల్ ద రిమైనింగ్ సేల్స్ జీపీ రేషియో ఇస్ 20% ఆన్ సేల్స్. ఇప్పుడు చెప్పండి 20% అనేది రేషియో నార్మల్ సేల్స్ కి అప్లికబుల్, స్పెషల్ ఐటమ్ సేల్స్ కా? నార్మల్ సేల్స్ కి అప్లికబుల్. స్పెషల్ ఐటమ్ సేల్స్ కి జీపీ రేషియో ఉందా? నో. డైరెక్ట్ గా కాస్ట్ ఇచ్చేసారమ్మా స్పెషల్ ఐటమ్ సేల్స్ కి. ఎంత కాస్ట్ చెప్పండి? ఎంత కాస్ట్? 50,000. అది క్వశ్చన్ లో ఇచ్చారా లేదా? ఎస్, 50,000. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న దానికి కాస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మరి 12 lakhs ఏంటి? సేల్ ప్రైస్ ఏనా? ఆ 12 lakhs ఏంటి? సేల్ ప్రైస్. నీకు కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్. జీపీ రేషియో క్వశ్చన్ లో ఉందా లేదా?
ఎస్ ఎంత ఇచ్చారమ్మా? జీపీ పర్సంటేజ్ 20% ఆన్ సేల్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి చెప్పండి? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్. సేల్ ఈజ్ ఈక్వల్స్ టు 100, ప్రాఫిట్ 20, కాస్ట్ 80. ఇప్పుడు నీకు కావాల్సిన ఏంటి? కాస్టా, ప్రాఫిటా, సేలా? కాస్ట్. మన కావాల్సి ఏంటి? కాస్ట్. కాస్టే కదా. సేల్స్ ఇచ్చారా లేదా క్వశ్చన్ లో? ఇప్పుడు చెప్పండి, అవైలబుల్ ఇన్ఫర్మేషన్ 80యా 20యా 100? అవైలబుల్ ఇన్ఫర్మేషన్ 100. అవైలబుల్ ఏం చేయాలమ్మా? డినామినేటర్. రిక్వైర్డ్ ఏంటి? 80యా 20యా 100? 80. కాస్ట్ కదా కావాల్సింది. 80 ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో క్యాలిక్యులేషన్ 12 lakhs divided by 100 into 80. 9,60,000. మా టోటల్ సేల్స్ ఎంత చెప్పండి? 12,45,000. అందులో స్పెషల్ గా ఒక ఐటమ్ సేల్ ఎంత? 45,000. అది సపరేట్ చేసుకుందాం. రిమైనింగ్ సేల్స్ ఎంత? 12 lakhs. ఇప్పుడు ఆ స్పెషల్ ఐటమ్ 45,000 కి కాస్ట్ ఎంత? 50,000. అది క్వశ్చన్ లోనే ఇచ్చారు. రిమైనింగ్ సేల్స్ ఏవైతే నార్మల్ సేల్స్ వాటికి కాస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మనం. అది క్వశ్చన్ లో ఇవ్వలేదమ్మా. జీపీ రేషియో ఇచ్చారు. యూజింగ్ దాట్ జీపీ రేషియో వి నీడ్ టు ఐడెంటిఫై ద నార్మల్ సేల్స్ రిలేటెడ్ కాస్ట్. ఎంత? 9,60,000. ఇప్పుడు చెప్పండి, టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? చెప్పండి ఎంత? క్వశ్చన్ సరిగా, టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 10,10,000. అంతేనా? ఇది ఉంది, ఇది యాడ్ చేస్తుంది కదమ్మా కాస్ట్. అంతేనా? ఎంత చెప్పండి? 10,10,000. ఇదేనా టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్? ఇప్పుడు దీన్ని ఏం చేయాలమ్మా? మన దగ్గర ఉన్న ఆన్సర్కి మైనస్ చేయాలి. 10,10,000 ఎంత? అదే ఆన్సర్. అంతేనా? అయితే 2 ways లో చేయొచ్చు. నార్మల్ ఐటమ్, అబ్నార్మల్ ఐటమ్ 2 columns సపరేట్ గా తీసుకొని చేస్తారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే టైం కన్స్యూమింగ్ అండ్ కొంచెం కాన్సెప్చువల్ గా ఇంటేక్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రాక్టీస్కి ఎక్కువ టైం పడుతుంది. ఇది అనుకోండి సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? చేయండి అమ్మా క్వశ్చన్ మీరు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఐడెంటిఫై చేసుకోండి ఫస్ట్. టోటల్ కాస్ట్ ఇక్కడ ఉంది కదా, 10,70,500. మనకి ఏం కావాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలి. ఎలా చేస్తారమ్మా? ఫస్ట్ టోటల్ సేల్స్ రాసుకోండి. దాంట్లో స్పెషల్ ఐటమ్ సేల్స్, నార్మల్ సేల్స్ సపరేట్ చేసుకోవాలి. స్పెషల్ ఐటమ్ సేల్స్ ఎంత దాన్ని నోట్ చేయండి. నార్మల్ సేల్స్ ని డిఫరెన్స్ ఐడెంటిఫై చేసుకోండి. రెండింటికి కాస్ట్. ఐసే బుక్ లో సొల్యూషన్ చూస్తే మనం చేసిన దానికి సంబంధమే లేనట్టు ఉంటుంది. ఆన్సర్ అయితే సేమే ఉంటుందమ్మా. అక్కడ వేరేలా రాస్తారు అంతే. డౌటా? వచ్చిందా? మా టోటల్ కాస్ట్ ఐడెంటిఫై చేయడం ఈజీ కదా. ఓపెనింగ్ స్టాక్ మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ప్లస్ పర్చేజెస్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నాయి.
దెన్ యూ విల్ గెట్ టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. దాంట్లోంచి ఏం మైనస్ చేయాలమ్మా, మీరు సేల్ చేసిన యూనిట్స్ కి కాస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని మైనస్ చేయాలి. సేల్ చేసిన యూనిట్స్ కి కాస్ట్ ఎలా వస్తామో యూజింగ్ జీపీ రేషియో అవ్వచ్చు. సో టోటల్ సేల్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 12,45,000. అన్ని ఒకేలా సేల్ చేయలేదు, అందులో ఒక పర్టికులర్ ఐటమ్ లాస్ కి సేల్ అయిందమ్మా, అవునా కదా, ఆ పర్టికులర్ ఐటమ్ ని సపరేట్ చేయండి. రిమైనింగ్ సేల్స్ అన్ని ఒకేలా సేల్ అయినాయి, ఎంత 20% ఆన్ సేల్స్ ప్రాఫిట్ అంట. సో స్పెషల్ ఐటమ్ సేల్స్, నార్మల్ సేల్స్, స్పెషల్ ఐటమ్ సేల్స్ అండ్ నార్మల్ సేల్స్. ఓకేనా, మరి ఇట్లాంటి దాంట్లో ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ అమ్మా. ప్రెజెంటేషన్ calculation of cost of goods sold. Total sales 12,45,000. Normal sales 12 lakhs and abnormal sales 45,000. So GP ratio 20% on sales, hence cost is equals to 12 lakhs divided by 100 into 80, 9,60,000. Abnormal sales 45,000, cost is equal to 50,000. So total cost of goods sold is equals to 9,60,000 plus 50, 10,10,000. Next, calculation of total cost of goods available for sale. Opening inventory on 1st April 21, 1,40,500. Add cost written off on 31st March 2021. అప్పుడు ఏంటో 17,500 యాడ్ చేసాం. అప్పుడు మీకు ఏమొస్తుంది, బిఫోర్ రిటర్న్ ఆఫ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఎంత ఉంది, 1,60,000. సో యాడ్ పర్చేజెస్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, దెన్ యుల్ గెట్ టోటల్ కాస్ట్. సో వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతాము, టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. క్లియర్, ఒక ఆర్డర్లో రాసుకుంటూ రావాలి. 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మా ఇది. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్దమ్మా, ఈజీ అవ్వదు, కష్టం అలవాటు అవుద్ది. ఏది ఈజీ అవ్వదమ్మా, అలవాటు అవ్వడం వల్ల ఈజీ అనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం 5, 6 and 7. బిఫోర్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ 5 మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ఫార్వర్డ్ మెథడ్, బ్యాక్వర్డ్ మెథడ్ అని. లిసన్ కేర్ఫుల్. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు 31st March. సో 31st March ఈస్ డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, సో 31st March కి క్లోజింగ్ స్టాక్ వాల్యూను నువ్వు ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ నోట్ చేయాలి. ఎప్పుడు వాల్యూ అమ్మా, 31st March రోజున వాల్యూ. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 31st March రోజు ఇన్వెంటరీ వాల్యూ ఇవ్వరు, కానీ 31st March ముందు ఒక 10 days బిఫోర్, ఎగ్జాంపుల్ 28th March, 28th March కి వాల్యూ ఇస్తారు. ఈ వాల్యూ యూజ్ చేసి 31st March కి మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇన్ బిట్వీన్ ఎన్ని డేస్, 11 days ఉన్నాయి కదా, ఈ 11 days కి మనకి ట్రాన్సాక్షన్స్ ఇస్తారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ఉండొచ్చు అంటే పర్చేజ్ ఉండొచ్చు, సేల్ ఉండొచ్చు, పర్చేజ్ రిటర్న్ ఉండొచ్చు, సేల్స్ రిటర్న్ ఉండొచ్చు. ఓకేనా, డన్. సో మన 20th March కి మన దగ్గర 10 lakhs వర్త్ ఆఫ్ స్టాక్ వాల్యూ ఉంది. ఎప్పుడమ్మా, 20th March. ఇప్పుడు మనకు కావాల్సింది ఎప్పుడమ్మా, 31st March. ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా? ముందుకేనా, 20 తర్వాత కదా 31 వచ్చేది, అంతేనా? 20th March డేట్ ఇచ్చారు, 31st March కి కావాలి. ఫార్వర్డా, బ్యాక్వర్డా? ఫార్వర్డ్. దెన్ మా పర్చేస్ యాడ్ చేయండి, బికాస్
ఇప్పుడు నీకు 31st మార్చ్ వాల్యూ కావాలంటే ఈ గ్యాప్ లో పర్చేస్ చేసిన ఏమవుతాం మన దగ్గరికి ఇంక్రీజ్ అవుతుంది స్టాక్, అవునా కదా. సో పర్చేస్ ఏం చేయాలమ్మా, యాడ్ చేయాలి. బట్ బిఫోర్ యాడింగ్ పర్చేసెస్ చెక్ చేయండి ఆ 11 days లో పర్చేస్ రిటర్న్ ఏమైనా ఉందా. పర్చేస్ రిటర్న్ ఏమైనా ఉంటే ఏం చేయాలి, పర్చేస్ నుంచి మైనస్ నెట్ పర్చేస్ ఐడెంటిఫై చేయండి. ఎగ్జాంపుల్ పర్చేసెస్ 3 lakhs ఉంది, పర్చేస్ రిటర్న్ 1 lakh ఉంది. పర్చేస్ ఏం చేస్తారు చెప్పండి, యాడ్ చేస్తాం. పర్చేస్ రిటర్న్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇట్లా రెండు సపరేట్ ట్రీట్మెంట్ కాకుండా ఓవరాల్ గా నెట్ పర్చేస్ ఎంత చెప్పండి, 2 lakhs ఏనా. సో యాడ్ నెట్ పర్చేజెస్ 2 lakhs. మా 2 lakhs ఎలా వచ్చింది, పర్చేజెస్ మైనస్ పర్చేస్ రిటర్న్ చేసాం. మా పర్చేస్ ఎప్పుడు కూడా కాస్ట్కే ఉంటుంది, కానీ సేల్ కాస్ట్కి ఉంటుందా, సేల్ ప్రైస్కి ఉంటుందా, సేల్ ప్రైస్కి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే పర్చేస్ నుంచి పర్చేస్ రిటర్న్ మైనస్ చేసామో సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్ మైనస్ చేయాలి. ఎగ్జాంపుల్ సేల్స్ ఒక 6 lakhs ఉంది, సేల్స్ రిటర్న్ ఒక 2 lakhs ఉంది. టెల్ మీ నెట్ సేల్స్ రిటర్న్ 4 lakhs. పర్చేస్ ఏం చేసాం చెప్పండి, యాడ్. పర్చేస్ ఏం చేసాం, యాడ్. సేల్స్ ఏం చేయాలి, మైనస్. మనం సేల్ చేయడం స్టాక్ డిక్రీజ్ అయిపోతుంది, 31st మార్చ్ ఉంటుంది, అది ఉండదు. సో మైనస్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేయాలి. మనకు వచ్చిన సేల్స్ 4 lakhs అమ్మ, నువ్వు మొత్తం 4 lakhs మైనస్ చేయొద్దు. బికాస్ మొత్తం 4 lakhs అంటే కాస్ట్ కంటే ఎక్కువ వాల్యూ మైనస్ అవుతున్నట్టు. మనకు కావాల్సిన ఏంటి, ఈ 4 lakhs కి కాస్ట్ ప్రైస్ కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ పర్చేజ్ ఆర్ పర్చేజ్ రిటర్న్ ఉండేదే కాస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ సేల్ ఆర్ సేల్స్ రిటర్న్ సేల్ ప్రైస్ ఉంటుంది, దాన్ని కాస్ట్ కి కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన దాన్ని మైనస్ చేయాలి. ఎగ్జాంపుల్ జీపీ రేషియో 20% ఆన్ సేల్ అని ఇచ్చారమ్మా. టెల్ మీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫర్ దిస్ 4 lakhs. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్ 4 lakhs ఉంది, జీపీ రేషియో 20% ఆన్ సేల్స్. సో 4 lakhs డివైడెడ్ బై 100 ఇంటూ 80, అంతేనా. 4 lakh డివైడెడ్ బై 100 ఇంటూ 80. మా జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేయడం వచ్చిందా, అది సేల్స్ ని కాస్ట్ కన్వర్ట్ చేయడం వచ్చిందా. సో డివైడెడ్ బై 100 ఇంటూ 80 ఎంత, 3,20,000. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, మైనస్. ఓకేనా. నౌ టెల్ మీ రిమైనింగ్ అమౌంట్ టోటల్ 12 lakhs minus 3,20,000, 8,80,000. So this is the inventory value as on 31st March. As on 31st March. Clear? ఇదేంటమ్మా, ఫార్వర్డ్ మెథడ్. అయితే ఇన్ సమ్ కేసెస్ ఏం చేస్తారంటే 31st March వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ కావాలి మనకి, మన క్వశ్చన్ లో 15th April వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ రావాలి. రివర్స్ రావాలంటే బ్యాక్వర్డ్ మెథడ్. బ్యాక్వర్డ్ మెథడ్ అంటే ఇంతకుముందు ప్లస్ చేసిన మైనస్ చేయాలి, మైనస్ చేసిన ప్లస్ చేయాలి. ఇప్పుడు చూడండి 15th April కి వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ 8,80,000 ఉందంట. మనకి 31st March వాల్యూ కావాలి. ఏం చేయాలి, 8,80,000 కి యాడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ పర్చేసెస్. యాడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ పర్చేసెస్. ఓకేనా. ఇది నోట్ చేసుకోండి, ఫార్వర్డ్ మెథడ్. ఫార్వర్డ్ మెథడ్. ఫార్వర్డ్ మెథడ్ ఎట్లా చెప్తామమ్మా, మనకి ఇచ్చిన వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ అనేది బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డేట్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన 31st March కి, క్వశ్చన్ నీకు ఇచ్చిన 31st March కంటే ముందే ఉంది, 31st March కి ముందే ఉంది అంటే మనం ఏం చేయాలి, ఫార్వర్డ్కి వెళ్ళాలి, ఫ్యూచర్కి వెళ్ళాలి. దాన్ని మనం ఫార్వర్డ్ మెథడ్ అంటాం. అలా ఫార్వర్డ్ మెథడ్ ఇచ్చినప్పుడు ఏంటమ్మా, గివెన్ వాల్యూ ప్లస్ పర్చేస్ మైనస్ పర్చేస్ రిటర్న్ నెట్ పర్చేసెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ నెట్ సేల్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డ్యూరింగ్ దిస్ టైం పీరియడ్. త్వరగా రాయండి.
ఎప్పుడైనా చేయాల్సిన బిఫోర్ ఇయర్ ఎండ్ మనకి ఇస్తాయి. ఒకవేళ ఆఫ్టర్ ఇయర్ ఎండ్ ఇస్తే ఏం చేయాలి చెప్పండి? రివర్స్. అది నోట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడండి. పర్చేజెస్ ఏమవుదమ్మా? మైనస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏమవుదమ్మా? ప్లస్. క్లియరా? మా ఇక్కడ క్వశ్చన్లో అది క్యాష్ సేలా, క్యాష్ పర్చేజా, క్రెడిట్ పర్చేజా, క్రెడిట్ సేలా అవసరం లేదు. అది పర్చేజ్ అయితే చాలు, యాడ్. సేల్ అయితే చాలు, మైనస్. బట్ మైనస్ చేసేప్పుడు సేల్ ప్రైస్ మైనస్ చేయొద్దు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్రైస్ మైనస్ చేయాలి. డన్. A trader prepared his accounts on 31st March each year. So every year 31st March ki year end anta. Due to some unavoidable reasons, no inventory taking could be possible till 15th April. Actually ఎప్పుడు చేయాలి ఐడెంటిఫికేషన్? 31st March కి. కానీ ఏమైనా 15th April వరకు వాడికి పాసిబుల్ అవ్వలేదంట. సో 15th April రోజు వాల్యూ ఎంతంట? 5 lakhs. ఫార్వర్డ్ వెళ్ళాలి, బ్యాక్వర్డ్ రావాలా? బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు పర్చేజ్ ఏం చేయాలి? మైనస్. సేల్స్ ఏం చేయాలమ్మా? ప్లస్. ఫుల్ సేల్ ప్రైస్ ప్లస్ చేస్తారా? ఓన్లీ కాస్ట్ ప్రైస్. సో ఓన్లీ కాస్ట్ ప్రైస్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? గ్యాప్ లో పర్చేజెస్ మైనస్ పర్చేస్ రిటర్న్ చేసి నెట్ పర్చేస్ ఐడెంటిఫై చేసుకోవాలి. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్ చేసి నెట్ సేల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేనా? సో మనకి ఇచ్చిన వాల్యూ ఎంతమ్మా? 5 lakhs ఏనా? బ్యాక్వర్డా ఫార్వర్డా? బ్యాక్వర్డ్. సో పర్చేజ్ ఏం చేయాలి? మైనస్. సేల్ ఏం చేయాలి? ప్లస్. ఫుల్ సేల్ ప్రైసా కాస్ట్ ప్రైసా? సో కాస్ట్ ఆఫ్ సేల్స్. నో, ఈ గ్యాప్ లో ట్రాన్సాక్షన్స్ చూడమ్మా. సేల్స్ ఎంత? 4,10,000. ఇంక్లూడింగ్ క్యాష్ సేల్స్ 1 lakh. అవసరమే లేదు, ఇగ్నోర్. అది క్యాష్ సేల్ క్రెడిట్ సేల్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ బి. పర్చేజెస్ 50,340 ఇంక్లూడింగ్ క్యాష్ పర్చేస్ 19,900. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ 10,000. Any purchase returns? No. Tell me net purchases. 50,340. Purchase return ఏమీ లేదు అక్కడ. సో 50,340 ప్లస్ చేయాలా మైనస్ చేయాలా చెప్పండి? మైనస్. సో మైనస్ 50,340. నెక్స్ట్ టెల్ మీ నెట్ సేల్స్ 4 lakhs. నెట్ సేల్స్ ఎంత? 4 lakhs. జీపీ రేషియో ఎంత ఇచ్చారమ్మా? Goods are sold by the trader at a profit of 20% on sales. Now tell me cost of net sales. Calculation చెప్పండి. 4 lakhs divided by 100 into 80. And then 20% on sales అంటే cost 80, profit 20, sales 100. So available denominator 100, required multiplication 80. 4 lakhs divided by 100 into 80. That is equals to 3,20,000. Now tell me answer. 7,69,660 rupees. ఏమైనా కష్టంగా ఉందా? చూడమ్మా, అదేనా చేస్తుంది మనం. అదేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. అయిపోయిందా? ఇంతమంది వరకు అలాంటి సౌండ్ సాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళేనా? లేదమ్మా, మారిపోయారు అంతా. ట్రెండ్ మారిందమ్మా. చూడండి మా as per అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ ఎప్పుడైనా కానీ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్ తీసుకోవాలి మనం. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్ తీసుకోవాలి. ఆ రూల్ తెలుసు కదా. కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఎగ్జాంపుల్ కాస్ట్ 10,000 ఉంది, ఎన్ఆర్వి 9,000 ఉంది. ఎంత తీసుకుంటారమ్మా? 9,000. క్లియర్? నౌ అబ్జర్వ్ కేర్ఫుల్.
మన దగ్గర ఒక 10 యూనిట్స్ ఉన్నాయమ్మా. ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్. నైన్ యూనిట్స్, 1 యూనిట్ సపరేట్ గా చూపిస్తున్నామ్మా. 9 యూనిట్స్ కాస్ట్ వచ్చేసరికి 900. 1 యూనిట్ కాస్ట్ 100. 1 యూనిట్ కాస్ట్ 100. నౌ ఇదేంటమ్మా కాస్ట్ ఆఫ్ 10 యూనిట్స్. నెక్స్ట్ ఎన్ఆర్వి ఆఫ్ 10 యూనిట్స్ చూడండి. 9 యూనిట్స్ ఎన్ఆర్వి ఈస్ 1800. 9 యూనిట్స్ కిందమా ఎన్ఆర్వి 1800. బట్ 1 యూనిట్ కి మాత్రం 80 రూపీస్. 1 యూనిట్ కి మాత్రం 80 రూపీస్. మా ఉన్న 10 యూనిట్స్ నేను బైఫర్కేట్ చేసి చెప్తున్నా. ఒక 9 యూనిట్స్ ఏమో ఒకలా ఉంది, 1 యూనిట్ స్పెషల్ ఐటమ్ ఒకలా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనము ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఐటమ్ సపరేట్ చేసుకోవాలమ్మా. 9 యూనిట్స్ కి సపరేట్ చేయాలి, 1 యూనిట్ కి సపరేట్ చేయాలి. ఇప్పుడు 9 యూనిట్స్ కి వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత తీసుకుంటారు? 9 యూనిట్స్ కి వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత తీసుకోవాలి? 900 ఏనా? కాస్ట్ ఎంత? 900. ఎన్ఆర్బి ఎంత? 1800. సో కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఎంత? 900. నెక్స్ట్ 1 యూనిట్ కాస్ట్ ఎంత? 1 యూనిట్ కాస్ట్ ఎంత? 100. ఎన్ఆర్బి ఎంత 1 యూనిట్ కి? 80. ఎంత తీసుకోవాలి? 80. సో రూల్ ప్రకారం జరిగితే ఎంత ఉండాలి వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ? 980 ఉండాలి. డన్, అంతేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఇన్వెంటరీ ఈజ్ వాల్యూడ్ అట్ కాస్ట్. అన్ని కలిపి కాస్ట్గా చేశారంట. అంటే వాళ్ళు ఏం చేశారంటే 900 కాస్ట్, 100 కాస్ట్, టోటల్ కాస్ట్ ఎంత? 1000. టోటల్ ఎన్ఆర్బి ఎంత? 1880. విచ్ ఎవర్ ఇస్ లోవర్ అని చెప్పేసి తీసుకున్నారు వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ అని. మరి ఇలా తీసుకోవచ్చా? సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1000 నుంచి 980కి మార్చాలి. మనం మార్చాలంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి? 20 రూపీస్ ఏనా? ఆ 20 ఎలా వచ్చింది అనేది క్వశ్చన్. కాస్ట్ ఏమో 100 ఉంది, ఎన్ఆర్వి ఏమో 80 ఉంది. మనం తీసుకోవాల్సింది 80. కానీ వాళ్ళు 100 తీసుకున్నారు. 80 కంటే ఎంత ఎక్కువ తీసుకున్నారు? 20. ఆ ఎక్కువ తీసుకున్న దాన్ని మైనస్ చేయాలి. ఏదైతే ఎక్కువ తీసుకున్న దాన్ని మైనస్ చేయాలి. అంతే. ఎక్కువ చేస్తే ఏం చేస్తారమ్మా? కట్ చేయాలి. అక్కడికి ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేశారు. ఎంత ఎక్కువ చేశారమ్మా? 20. ఆ 20ని కట్ చేయాలంటే మైనస్. డన్, క్లియరా? ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ అర్థమవుద్ది. ఇందాక ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మెథడ్ అర్థమైంది కదా? ఇది కూడా ఓకే కదా? యాక్చువల్గా కాస్ట్ అండ్ ఆర్బి విషయం ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి. తీసుకునే దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఎక్స్ట్రా ఏదైతే తీసుకుని దాన్ని మైనస్ చేస్తాం మనం. అంతేనా? యాక్చువల్లీ 80 ఇంక్లూడ్ చేసుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేశారమ్మా? 100 ఇంక్లూడ్ చేశారు. ఎక్స్ట్రా ఎంత ఇంక్లూడ్ చేశారు? 20. ఆ 20ని డిడక్ట్ చేస్తున్నాం. నౌ ప్రాబ్లం నెంబర్ 7. 6 మీరు చేయండి అమ్మా, సిమిలర్ టు ప్రాబ్లం నెంబర్ 5. ఓకేనా? సో ప్రాబ్లం నెంబర్ 7. క్వశ్చన్ చూసిన వెంటనే చిరాకు వస్తుంది ఫస్ట్, ఇంత పెద్దదా అని. అందులో ఏముండదు, ఈజీ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ అది. ఈసారి మీకు ఎగ్జామ్కి రావచ్చు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మెథడ్. 5, 6, 7 కంపల్సరీగా చేసుకోండి. 5, 6 and 7 ఇప్పటి వరకు రాలేదు ఆ మోడల్, ఈసారి రావచ్చు. దెన్ ఇన్వెంటరీ టేకింగ్ ఫర్ ద ఇయర్ ended 31st March 2022 was completed by 10th April. Was completed by 10th April. Forward or backward? Backward. Valuation of it showed the inventory figure 16,75,000 at cost. మొత్తం కాస్ట్ లా కన్సిడర్ చేశారంటే 16,75,000. అమ్మా, 16,75,000 ఏంటమ్మా? కాస్ట్. ఇది వాళ్ళు వాల్యూ చేసిన అమౌంట్. నౌ లిసన్ కేర్ఫుల్. ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ టిల్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెంటరీ టేకింగ్, అంటే ఈ గ్యాప్ లో ఎన్ని డేస్ గ్యాప్ ఉందమ్మా? 10 days గ్యాప్ ఉంది. 31st March అయిపోయింది, 1st April నుంచి 10th April కి 10 days గ్యాప్ లో సేల్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ మేడ్ 68,750. ఎంత సేల్ చేశారంట? 68,750. అండ్ ద ప్రాఫిట్ మార్జిన్ బీయింగ్ 33% ఆన్ కాస్ట్. 33% ఆన్ కాస్ట్. నెక్స్ట్
Purchase for the next year included in the inventory is 90,000. At cost less trade discount 10%. Trade discount ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు పర్చేస్ వాల్యూ 90,000 ఆర్ ఎల్స్ 90,000 10% డిడక్ట్ చేస్తే వచ్చే అమౌంట్ 90,000 నుంచి 10% డిడక్ట్ చేయాలి. అంటే ఎంత? 81,000. సో పర్చేస్ ఈస్ 81,000. క్లియరా? సేల్స్ ఎంతమ్మా? 68,750. పర్చేస్ ఎంత? 81,000. But during this period, the goods were added to the inventory at a markup price. Markup price and a sale price on it. 3,000 in respect of sales return. In respect of sales return. And there is a sales return. Sales return price in the 3,000. Sales in the 68,750. Sales return in the 3,000. Now tell me net sales. 65,000. Depend in the 65,750. So net sales is equals to 65,750. Purchase in the 81,000. 81,000 ఎలా వచ్చిందమ్మా? 90,000 minus 10%. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ వరకు చూసుకుంటే పర్చేజ్ ఏం చేయాలి చెప్పండి? ప్లస్ మైనస్ మైనస్, బికాస్ రివర్స్ వస్తున్నాం మనం. సో minus 81,000 ప్లస్ మొత్తం 65,750 యాడ్ చేస్తారా? కాస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి కదా. జీపీ రేషియో ఎంత ఇచ్చారు చూడండి, 33.33% ఆన్ కాస్ట్. ఇక చూడమ్మా, 33.33% ఆన్ కాస్ట్ అంటే కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 33.33 ఈజ్ ఈక్వల్స్ టు సేల్ ఎంత? 133.33. 133.33. మన క్వశ్చన్ లో ఉన్నది ఏంటమ్మా? సేల్స్ ఏనా? ఎంత ఉంది? 65,750. ఇప్పుడు నీకు ఏం కావాలి? కాస్ట్ కావాలి. సో డివైడెడ్ బై 133.33 ఇంటూ 100 ఎంత? 49,314 rupees. 49,314 rupees. అంతేనా? చెప్పండి. ఎస్. సో 49,314 rupees. రౌండ్ ఆఫ్ చేయాలంటే 310 అని రాస్తాం అక్కడ. సమ్ టైమ్స్ 310 పాయింట్స్ లో ఉంది కాబట్టి పర్సంటేజ్ ఆ నంబర్స్ ఆఫ్ వేరియేషన్ వస్తామా? నెగ్లిజిబుల్ డిఫరెన్సే కదా, ఏం కాదు, కరెక్టే అవుతుంది. డన్. ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ లిసన్ కేర్ఫుల్. ఆఫ్టర్ ద ఇన్వెంటరీ టేకింగ్ అంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసిన తర్వాత, అంటే 16,75,000 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, ఇట్ వాస్ ఫౌండ్ దట్ దెర్ వర్ సడన్ వెరీ ఓల్డ్ స్లో మూవింగ్ ఐటమ్. మా స్లో మూవింగ్ ఐటమ్ అంటే చిన్న నడుస్తుందా? స్లో మూవింగ్ ఐటమ్ అంటే ఎక్కువ సేల్ అవ్వదు అనే, ఎక్కువ సేల్ అవ్వదు. ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అంటే ఎక్కువ సేల్ అయ్యే ప్రోడక్ట్స్ ని మనం ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అంటాం. స్లో మూవింగ్ ఐటమ్ అంటే ఎక్కువ సేల్ అవ్వదు, తక్కువ సేల్ అవ్వదు, వెరీ రేర్. 100 కస్టమర్స్ ఎవరు ఒకరు ఇద్దరు కొంటారు. ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అనుకోండి, 100 కస్టమర్స్ లో 90 మెంబర్స్ కొంటారు. ఓకేనా? ఆ స్లో మూవింగ్ ఐటమ్ కాస్ట్ ఎంత? 11,250. విచ్ షుడ్ బి టేకెన్ ఎట్ 5,250 టు ఎన్ష్యూర్ డిస్పోజల్ టు అన్ ఇంట్రెస్టెడ్ కస్టమర్. డిస్పోజల్ అంటే సేల్. కాస్ట్ ఎంత స్లో మూవింగ్ ఐటమ్ది? 11,250. బట్ అది సేల్ అవ్వాలంటే ఎంతకు సేల్ అవుతుందంట? 5,250. అంటే కాస్ట్ ఎంత చెప్పండి? 11,250. ఎన్ఆర్బి ఎంత? 5,250. మరి ఇది కూడా అందులో ఉంది కదా. వాల్యుయేషన్ ఎంత చేసుకోవాలి ఇక్కడ? 5,250 తీసుకోవాలి, అంతే కదా. 11,250ని 5,250ని కంపేర్ చేయండి. విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకోవాలి. అంటే ఎంత? 5,250. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాస్ట్ తీసుకున్నారంట. అంటే 11,250 అందులో ఉంది. అందులో ఎంత ఉండాలి? 5,250 ఉండాలి. కానీ ఎంత ఉంది? 11,250. ఎక్స్ట్రా ఎంత రాస్తారు? 6,000. ఇప్పుడు ఎక్స్ట్రా ఏం చేయాలమ్మా? మైనస్. క్లియరా? ఇప్పుడు ఎక్స్ట్రా ఏం చేయాలి? మైనస్. సో మైనస్ 6,000. సరిపోయిందా? డౌటా? క్లియరా? కాస్ట్ ఆఫ్ దట్ స్లో మూవింగ్ ఐటమ్ ఇస్ 11,250. To ensure the sale of that slow moving item to an interested customer, 5,250 అంట. కాస్ట్ ఏమో 11,250, ఎన్ఆర్బి ఏమో 5,250.
వాల్యూ చేసేటప్పుడు ఎంత తీసుకోవాలి, 5 to 50 తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారంట, 16,75,000 ఎట్ కాస్ట్ తీసుకున్నారు. అంటే 11,250 ఇందులో ఉంది. యాక్చువల్గా అందులో ఉండాల్సింది ఏంటమ్మా, 5,250 ఉండాలి. 5,250 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా, 6,000 ఉంది. ఇప్పుడు ఆ 6,000 ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఆ 6,000 ఏం చేయాలి, మైనస్ చేయాలి. క్లియరా? సేమ్ ప్రిన్సిపల్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. డ్యూ టు హెవీ ఫ్లడ్స్, ఓవర్ యాక్షన్ ఇది మామూలుగా చెప్పొచ్చు అది, కానీ డ్యూ టు హెవీ ఫ్లడ్స్ certain goods costing 15,500 were received from the supplier beyond the delivery date of customer. Beyond the delivery date of customer. Example, కస్టమర్ మనల్ని వచ్చి ఆర్డర్ ఇచ్చడం, మనకి ఈరోజు ఈవినింగ్ కల్లా మాకు సర్టన్ ప్రోడక్ట్స్ కావాలి అని. మన దగ్గర ఆ ప్రోడక్ట్స్ లేవు. మనం ఏం చేస్తాం, ఇంకొకరికి ఆర్డర్ ఇచ్చాం, ఇది ఆఫ్టర్నూన్ కల్లా మాకు రావాలి అని. వాళ్ళు రేపు ఆఫ్టర్నూన్కి ఇచ్చారు. రేపు ఈవినింగ్ ఇస్తే తీసుకుంటారు మన కస్టమర్, తీసుకోరు. సో కస్టమర్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద డెలివరీ. కస్టమర్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఆ గూడ్స్ అని మనకేం కావాలమ్మా, మనం ఎవరికైనా సేల్ చేస్తాం, ఇంకా అంతే కదా, వేస్టేజ్ అయిపోతాయి. ఇప్పుడు చదవండి, డ్యూ టు హెవీ ఫ్లడ్స్ సర్టన్ గూడ్స్ కాస్టింగ్ 15,500 వర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సప్లయర్. మన సప్లయర్ దగ్గర నుంచి బియాండ్ ద డెలివరీ డేట్ ఆఫ్ కస్టమర్. కస్టమర్కి ఇవ్వాల్సిన టైం కంటే లేటర్ వచ్చాయి, తర్వాత వచ్చాయి మనకి. ఎంత కాస్ట్, 15,500. As a result, so because of delay, the customer refused to take the delivery. Customer accept చేసింది ఈ రోజు ఈవినింగ్, మనం రేపు ఈవినింగ్ ఇస్తున్నట్టు యాక్సెప్ట్ చేస్తాడా, నో. సో కస్టమర్ refused to accept the delivery. And net realizable value of the goods was estimated to be 12,500. కాస్ట్ ఎంత, 15,500. ఎన్ఆర్వి ఎంత, 12,500. ఇప్పుడు వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇది కూడా ఉంటుంది మన దగ్గర. ఎంత వాల్యూ తీసుకోవాలి, 12,500 తీసుకోవాలి. కానీ వాళ్ళు ఎంత తీసుకున్నారు, 15,500 తీసుకున్నారు. ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు, 3,000 ఎక్స్ట్రా. ఏం చేయాలి ఇప్పుడు, మైనస్. కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ. డన్. కష్టంగా ఉంది ఏమైనా? క్వశ్చన్ చదవడం అంటే ఇరిటేషన్ వస్తాం, అర్థం కాదు చదవబుద్ధి కాదు. మన ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ లో అట్లీస్ట్ 20% క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, కానీ చదివే ఇంట్రెస్ట్ రాదు ఆ క్వశ్చన్ చూసేటప్పుడు. మీరు అన్ని పక్కన పెట్టి ఇంట్రెస్ట్ గా ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఉంటే ఈజీగానే ఉంటుంది పేపర్. 20% పేపర్ అలాగే ఉంటుంది. చూడండి, వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 1st 10th April 16,75,000. కాస్ట్ ఆఫ్ నెట్ సేల్స్ 68,750 minus 3,000 చేసి you'll get net sales 65,750 divided by 133.33 into 100. ఈ గ్యాప్ లో నెట్ పర్చేస్ ఏం చేయాలమ్మా, మైనస్. 10% ట్రేడ్ డిస్కౌంట్ ఉంది కదా, ఆ 10% డిడక్ట్ చేస్తే 81,000 వస్తుంది మనకి. లాస్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ స్లో మూవింగ్ ఐటమ్. స్లో మూవింగ్ ఐటమ్ వాల్యూ చేసేటప్పుడు కాస్ట్కి వాల్యూ చేయాలా, ఎన్ఆర్వీకి వాల్యూ చేయాలా? ఎన్ఆర్వీకి వాల్యూ చేయాలి, కానీ వాళ్ళు కాస్ట్కి వాల్యూ చేశారంట. డిఫరెన్స్ ఎంతమ్మా, 6,000. అది మనకి లాసే కదా. 15,500 5,250కి సేల్ అవుతుంది అంటే లాస్ 6,000. సో లాస్ 6,000 మైనస్ రిడక్షన్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫాల్ట్. ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఏంటమ్మా, ఆన్ టైంకి మనం డెలివరీ ఇవ్వకపోవడం వల్ల ఎన్ఆర్వీ వాల్యూ తగ్గిపోయింది. బికాస్ ఆ కస్టమర్ తీసుకోవడం ఇంకెవరినో బతిమలాడుకొని తీసుకోమని చెప్పాలి. ఇంకెవరినో బతిమలాంటే మనకు అవసరం. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు వాళ్ళు. నో, డిస్కౌంట్ ఇవి కొనుక్కుంటా అంటాడు. డిస్కౌంట్ ఇవ్వనంటే ఉన్నది మొత్తం పోతుంది. అట్లీస్ట్ 12,500కి సేల్ చేసుకుందాం అని చెప్పి సేల్ చేస్తారు. ఎంత లాస్, 3,000. ఆ 3,000 అయింది. క్లియర్? So value of inventory as on 31st March 2022 is 16,34,314. Okay na? Done? Okay na? Thank you Amma. Thank you all.